రీసెంట్లీగా మనకి యూట్యూబ్ ఛానల్లో నేనైతే మీరు ప్రతిరోజు యూజ్ చేసే గూగుల్ పే యాప్ ద్వారా పర్సనల్ లోన్ అనేది ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి నేనైతే ఒక ప్రాసెసింగ్ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోని చాలామంది కూడా ఆదరించారు. మీ అందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇదే సిచ్యువేషన్లో ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారండి. ఈ యొక్క కామెంట్ అనేది నన్ను చాలా డిసప్పాయింట్ చేసిందనమాట. ఆ కామెంట్ దేని గురించి అంటే, హాయ్ ఫ్రెండ్స్, మీకు పర్సనల్ లోన్ కావాలా, 20,000 నుండి 3 లక్షల వరకు నా డీపీలో నెంబర్ ఉందని చెప్పేసి కామెంట్ చేయడం జరిగింది. సో నేనేం చేశానంటే ఒక 1 అవర్ ద్వారా కామెంట్ చూశాను, అప్పుడు చూసుకోలేదు. ఆ యొక్క కామెంట్కి రిప్లైగా చాలామంది కూడా మీ ఫోన్ నెంబర్ చెప్పండి బ్రదర్, హాయ్ బ్రో ఐ వాంట్ యూ లోన్, ఎస్ బ్రో నాకు లోన్ కావాలి, సో ఐ వాంట్ అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ చేయడం జరిగింది. నేనేం చేశానంటే ఆ కామెంట్ చూసిన తర్వాత అతనికి కామెంట్ నేనైతే డిలీట్ చేశాను. నేను డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన కామెంట్ పెట్టడం జరిగింది. ఏమంటే మీకు పర్సనల్ లోన్ కావాలంటే ఇలా మెసేజ్ చేయండి అని చెప్పేసి. సో నేనేం చేశానంటే మళ్ళీ ఆ కామెంట్ రిమూవ్ అయితే చేశాను. సో తర్వాత నేనేం చేశానంటే అసలు ఏంటని చెప్పేసి నేనైతే అతని యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ చేశాను. మనకు WIFL పర్సనల్ లోన్ అని చెప్పేసి అతనైతే నేమ్ పెట్టుకున్నాడు. తర్వాత డీప్ ఓపెన్ చేస్తే అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేసాడు. వాట్సాప్ అని ఇచ్చేసి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మెసేజ్ మీ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తారంటే లోన్ అవసరం ఉంటుంది. సో ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు కన్సల్ట్ అవుతుంటారన్నమాట. ఒకవేళ మీరు కన్సల్ట్ అయితే మాత్రం మీకు లోన్ అమౌంట్ కాదు కదా, సో మీ దగ్గర ఉన్న డబ్బులు, ఎక్స్ట్రా డబ్బులు కూడా వీళ్ళు లాక్కోవడం జరుగుతుంది అన్నమాట. అది ఎలాగో నేను మీకు చెప్తాను. సో ఇంకా ఎవరైతే మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు కనుక అన్నోన్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి సో మీరు ఎవరైనా కాంటాక్ట్ అయినా సరే మీకు లోన్ కావాలంటే మాత్రం వాట్సాప్ ద్వారా సో మీరైతే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీరు కనుక వాళ్ళకి మెసేజ్ చేశారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, సో తర్వాత మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయో వాటన్నింటి కూడా వాళ్ళు అయితే వాట్సాప్ పెట్టమంటారు. మీరు ఏం చేస్తారంటే మనకు లోన్ అవసరం కదా, సో ఎమర్జెన్సీ నీడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు పెట్టేస్తాం. సో మనం డాక్యుమెంటేషన్ మొత్తం పెట్టిన తర్వాత అతను ఏం చేస్తారంటే మేము మీకు పలానా దానికి మీరు ఎలిజిబుల్ అవుతారు, సో 50,000 ఇస్తాము, సో లేకపోతే 1 lakh ఇస్తామని చెప్తారు. బాగా ఊరిస్తారు మనల్ని. మనం ఊరించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయండి. అంటే మనం యాప్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనం ఏదైనా ఒక లోన్ తీసుకునేటప్పుడు కొంత ప్రాసెసింగ్ ఛార్జెస్ అని ఉంటాయి. అది 200, 300, 500 అని ఉంటాయి. సో ఇతను ఏం చెప్తాడంటే మాకు కూడా ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నాయి సార్, సో మీరు పలానా 500 కట్టండి, 1000 రూపాయలు కట్టండి, 1500 కట్టండి అని చెప్పేసి సో ఇతనైతే మనకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. మనం ఏం చేస్తాం, ఆ ప్రాసెసింగ్ ఛార్జెసే కదా, అమౌంట్ ఇచ్చేస్తున్నారు కదా, సో అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళు ప్రాసెసింగ్ ఛార్జెస్ సంబంధించి అమౌంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే ఫార్వర్డ్ చేస్తారో మిమ్మల్ని ఒక 10 minutes వెయిట్ చేయండి సార్ అంటారు. తర్వాత ఇక 10 minutes కాదు కదా, కొన్ని సంవత్సరాలైనా సరే మీకు వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అనమాట. మీ నెంబర్ బ్లాక్ చేస్తారు. తర్వాత మీకు అర్థమవుతుంది వీళ్ళు మోసపోయారని చెప్పేసి. గుర్తుపెట్టుకుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరు కూడా ఇలాంటి వాడిని నమ్మకండి. కేవలం మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో వచ్చే కామెంట్స్ అనే కాదండి, వేరే యూట్యూబ్ ఛానల్స్ వారు చూస్తుంటారు కదా వీళ్ళు, వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది మెసేజ్ పెడుతుంటారు. సో మీరేం చేస్తారంటే సో వాళ్ళందరూ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళందరూ కూడా ఫేక్ అనమాట. గుర్తుపెట్టుకుని మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇంకా అదేవిధంగా ఇతనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వీళ్ళందరూ కూడా సెక్యూర్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే సో నేనైతే ఆలోచిస్తున్నాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.